సో, మనం 'సీతాస్ యోగాలో' ఎయిత్ చాప్టర్‌లో ఉన్నాం. చాప్టర్ పేరు ఆహ్, ఆ ఏకత్వ భావన, ఆ ఏకత్వ భావ ఏకత్వంలో కలవడం. ఏకత్వంలో కలవడం అనేది. సో, మనం చూసింది లాస్ట్ చాప్టర్‌లో ఫస్ట్ ఏమైందంటే ఆమెకు మెసేజెస్ వచ్చాయి కదా! సో, ఊరి కోసం ఏం చేయాలంటే సామూహికంగా చేయాలి అని వచ్చింది. సామూహికంగా ఎవరబ్బా నాకు తెలీదు అనుకున్నప్పుడు ఈ కియానా, ఉమా అనే దంపతులు పరిచయం అయ్యారు. వాళ్ళ వాళ్ళతో హ్మ్. వాళ్ళతో వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడిన తర్వాత ఆమెకు అర్థమైంది ఏమంటే, సో, ఈమె నిప్పు అంటించినప్పుడు ఆ నిప్పు ఆర్పింది ఈ కియానే అని అర్థమైంది. తర్వాత వాళ్ళ ఇంటికి ధ్యానానికెళ్ళడము ఆమె హ్మ్. ఏమంటారు ఆ వన్‌నెస్‌లో ఆ ధ్యానంలో ఆ ఏకత్వ భావాన్ని పొంది అంతటా ఒకటే, అందరూ ఒకటే, చెడు పని చేస్తున్న వాళ్ళు, ఈమె అంతా ఒకటే అన్న భావన పొందిందనమాట. మరి ఆ భావన అంతా సీతమ్మ కలిగించింది అని అదంతా అనుభూతి చెందింది. సో, నెక్స్ట్ మరి ఇంటికెళ్ళింది. ఇంటికెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాత్రి బాగా గొడవలు జరిగినాయి. అంటే మన విలన్ వాళ్ళు, మనీష్ వాళ్ళు ఏదో చేశారంట. సో, దానివల్ల ఈ బా అను, మందరు గంటలు గంటలు మాట్లాడుకొని బాగా బాధపడుతున్నారు. బాధపడుతున్న టైం అన్నమాట అది. బాధితులుగా ఫీల్ అవుతున్నారు. మేము మోసపోయాము, మేము నష్టపోయాము అని ఇలా చాలా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా టార్చర్ చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా బాధ పెడుతున్నారు అని ఆహ్ వాళ్ళు బాగా బాధపడుతున్నారనమాట. సో, దానికి మన దేవాని చూడండి ఎలా చెప్తుందో. ఆహ్, సో, పొద్దున పూట మరి మందరు మనకు మాట్లాడడానికొచ్చారు. వాళ్ళ మొఖాలన్నీ ఆ కోపంతో అలాగే కంటిన్యూ ఉంది. వాళ్ళ ఫే ఫే వాళ్ళ ఫేస్‌లో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, మేము బాధితులము, మేము మోసపోతున్నాము, మేము నష్టపోతున్నాము అని అవి అట్లే అలాగే ఉన్నాయి. అవేం క్లియర్ కాలేదు. సో, ఇక్కడేమి ఆ ఏకత్వ భావనలో ఉంది కదా! వాళ్ళు బాధపడుతున్న బాధ దేవాని ఫీలయిందంట. వాళ్ళ కోపము ఈమె కోపంలా అనిపిచ్చింది. సో, మళ్ళీ ఈమె తనకు తాను ఆ ఏకత్వ భావం నుండి సెపరేట్ చేసుకునింది. సెపరేట్ చేసుకొని ఆహ్, వ ఆహ్, వ అణువు ఒక్కటిగా ఉన్నప్పుడు అణుకు చెప్పింది. చూడు, నువ్వు నువ్వు బాధితురాలనుకుంటే నువ్వు బాధితురాలిగానే ఉంటావు. ఆ ఆలోచన నుంచి బయటపడు. నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో. అని చెప్తుందనమాట. అలాగే ఏం జరిగిందో దాన్ని వదిలేసేయి. నువ్వు దాన్ని పట్టుకోవద్దు. వాళ్ళిలా చేశారు, అలా చేశారు అని పట్టుకోవద్దు అని చెప్తుంది. ఆహ్, సో, అనుకి అది బాగా ప్రభావం చూపిస్తుంది. ఇంకా అను ఏం చెప్తుందంటే, అవును నేను వదిలేయాలి అని చెప్తూ ఆహ్, కానీ నీకు తెలుసా ఆహ్, ఆహ్, రాక్షసుడు మనీష్ ఏం చేశాడో అని చెప్పబోతుంది. అప్పుడు ఆహ్, దేవాని చాలా చక్కటి మాటలు చెప్తుంది. నీ కోపం వాడిని మారుస్తుందా? నీ కోపం దేన్నైనా మారుస్తుందా? ఇక్కడ ఆహ్, ఇది ఎవరిని బాధిస్తా ఉంది? నీ కోపం ఎవరిని బాధిస్తా ఉంది? అది నిన్నే బాధిస్తా ఉంది. నీ కుటుంబ లైఫ్‌ని డిస్టర్బ్ చేస్తా ఉంది. చూడు పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారో నీ కోపం వల్ల. అదే అతను కోరుకుంటున్నాడు. ఆ మనీష్ మన జీవితాన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాడు. అత ఎందుకు అతన్ని మా అతని బుద్ధిని మనం తీసుకొని, మనం ఎందుకు మన ఊరినంతా డిస్టర్బ్ జేసుకోవాలి అని అంటుందనమాట. అప్పుడు అను అంటుంది, "అయితే నేనేం చేయాలి" అనంటే ఈమెకైతే మనసులో ఏమనిపించింది, "నువ్వు అడవికెళ్ళి కూర్చో, ధ్యానం జేసుకో" చెప్దామని అనిపించింది. కానీ ఈమెకి మన అడవికెళ్ళాలంటే భయం. అడవుల్లో జంతువులుంటాయని భయం ఆమెకి. సో, అందుకు ఆమె ఏం చెప్పిందంటే, "అక్కడ బావి దగ్గర ఒక చెట్టుంది. పోయి ఆ చెట్టు దగ్గర కూర్చో. ఆ పక్షుల కిలకిల రావాలు, చల్లటి గాలి అవన్నీ మైండ్‌ఫుల్‌గా గమనించు. సో, అన్నిటిని మర్చిపో. అన్నిటిని మర్చిపో. ఆహ్, నీ మనసుని, హృదయాన్ని క్లియర్ చేసుకో" అని చెప్తుంది.
సో, అలా చెప్తున్నప్పుడు మన దేవాని ఎలా ఫీల్ అయిందంటే, ఆమె హార్ట్ స్పేస్‌తో, ఆ వన్నెస్‌తో, ఏకత్వ భావంతో అంటే అంతా ఒకటే అనుభూతి కనెక్ట్ అయింది కదా! సో, ఈ మాటలు చెప్పేటప్పుడు కూడా అను హార్ట్‌తో కనెక్ట్ అయ్యి చెప్పింది. ఆ! సో, అలా ఆమె అను హార్ట్‌తో కనెక్ట్ అవ్వగానే అను యాంగ్జైటీ తగ్గిపోయిందంట. అను టెన్షన్ తగ్గిపోయింది. ఈమె ఎనర్జీస్‌కి ఈమె అను హార్ట్‌తో కనెక్ట్ అయ్యి ఇది చెప్పేలోపు ఆహ్, అను టెన్షన్ తగ్గిపోయింది. వన్ సెకండ్. సో, తను చెప్పినట్టుగానే అను వెళ్లి అక్కడ కొంసేపు కూర్చొని తనలో తనకు అటాచ్ అయ్యి ఉన్న నీడలన్నిటిని తొలగించుకొని ప్రశాంతంగా వచ్చింది. సో, తర్వాత ఈమె భర్తకు కూడా చెప్పాలనుకునింది. కానీ జనరల్‌గా భర్త ఈమె మాటల్ని పట్టించుకోడు. "నువ్వు మాట్లాడవు. ఎప్పుడు న్యూ న్యూట్రల్‌గా ఉండడానికి మధ్యస్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. వాళ్ళని సమర్థిస్తావు. ఆహ్, హ్మ్, న్యూ ఊరికే ఉండడం అనేది వాళ్ళని సమర్థించినట్టు లెక్క." ఇవన్నీ ఎప్పుడు తిడుతూ ఉంటాడు. ఈమె అనుకుంది నా మాట భర్త వినడులే అనుకునింది. కానీ ఎన్నో సార్లు చెప్పినప్పుడు భర్త వినలేదు. ఆహ్, ఈ ఈ ఎన్నో సార్లు ఈమె ఏం చేసేదంటే భర్త ఏమన్నా రియాక్ట్ అయ్యేది కాదు. మాట పరంగా రియాక్ట్ అయ్యేది కాదు. కానీ లోపల మాత్రం రియాక్ట్ అయ్యేది మైండ్‌లో. అతని మాటలకి లోపల రియాక్షన్ ఇచ్చేది. లోపల ఆలోచనలు ఆలోచించేది. ఆహ్, సో, ఆ భర్త ఇలా ఎందుకు చెప్పాడు? ఈయన బ అంతే కదా! కొంతమంది డైరెక్ట్‌గా సమాధానం చెప్తారు. కొంతమంది మైండ్‌లో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు రాంగ్, నేను కరెక్ట్ అని. సో, ఈమె అలా చేసేదంట ముందు. కానీ ఇప్పుడు ఆహ్, ఎందుకంటే ఇప్పుడు వేరు. ఎందుకంటే ఈమె ఇంకా ఏకత్వ భావనలో ఉంది కదా! సో, ఇప్పుడు మరి జరిగేది ఆ ఎరుక వలన, ఆ ఏకత్వ భావనం వలన ఇప్పుడు ఇంకా వేరుగా ఉంటుంది అని ఈమె గమనించింది. సో, ఈసారి మరి ఆమె భర్తతో మాట్లాడినప్పుడు ఆహ్, ఆహ్, చెప్పింది. చూడు, నేను బాధితుడిని, నేను మోసపోయాను. ఇలాంటి ఆలోచనలన్నీ పూర్తిగా వదిలేయి. నిన్ను నువ్వు ఆహ్, ఓడిపోతున్నాను, నేను నష్టపోతున్నాను అనే ఆహ్, ఆహ్, ఆలోచనలు తీసేయి అని భర్తకు చెప్తుంది. ఈసారి ఈమెలో ఆ ఎనర్జీస్ వేరున్నాయి కదా! ఆ వన్నెస్ భావన ఉంది. సో, దాని వలన భర్త యాక్సెప్ట్ ఆర్గ్యూ చెయ్యడు. ఓకే. అంటే వింటాడు. ఇంకా ఏం చెప్తుంది, "నీ దగ్గర ఉన్నదాంతో తృప్తిగా ఉండు. నీ దగ్గర ఏమేమి ఉన్నాయో దాని పట్ల ఆనందంగా ఉండు" అవని చెప్తుంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తొచ్చింది ఇది చదువుతున్నప్పుడు. సో, మనూష మేడం గుర్తుంది కదా! మనకు క్లాస్ ఇచ్చింది. సో, మనూష మేడము ఒకసారి స్టేటస్‌లో ఒక మాస్టర్‌ది క్లాస్‌కు పోస్ట్ చేసింది. అడ్వర్‌టైజ్‌మెంట్‌లో. అందులో ఒక మాట ఉండింది. ఆయన ధ్యానానికి సంబంధించిన క్లాస్ చెప్తూ అందులో అప్పుడు చెప్తాడన్నమాట ఒక పాయింట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి హై ఎనర్జీస్‌తో ప్రశాంతంగా ఉంటాడో, అలాంటి వ్యక్తి ఉన్న ఇంట్లో ఇంక ఫుల్ టెన్షన్‌లో ఉన్న వ్యక్తి వచ్చినా, ఆ హై ఎనర్జీ పర్సన్ యొక్క ఎనర్జీస్‌కి ఈ ఇంకో వ్యక్తి కామ్ అయిపోతాడు. ఒక్క మాట కూడా చెప్పకుండానే ఆ ఎనర్జీస్‌కి ఆపోజిట్ వ్యక్తి మారిపోతాడు అని. అదే ఇక్కడ నాకు గుర్తొచ్చింది ఇది చదువుతున్నప్పుడు. సో, ఎప్పుడైతే ఈ మన దేవాని హై ఎనర్జీస్‌తో ఉందో, ఆ వన్నెస్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయి ఉందో, దానివల్ల ఎప్పుడు తన మాట వినని భర్త కూడా విన్నాడు. సో, ఇది మనందరికీ మెసేజ్. మనము అనుకుంటుంటాం వాళ్ళు నా మాట వినరు, పిల్లలు వినరు అని. కానీ మన ఎనర్జీ పెరిగితే ఆటోమేటిక్‌గా అందరూ వింటారు. మనము ఎనర్జీ లేకుండా సత్యం చెప్పినా అది ఏం పని చేయదు. మనం ఎనర్జీతో ఏం చెప్పకపోయినా అది జరిగిపోతుంది. సో, ఇది గొప్ప మెసేజ్ మనకి. సో, నీ కోపం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇంత మంచి మంచి మాటలు నాకనిపిచ్చాయి. ఇది ఎంత ఉపయోగంగా ఉంది కదా! ఇది అని అనిపిచ్చింది. సో, తర్వాత భర్తతో అంటుంది. "నీ దగ్గర ఉన్న వాటితో ఆనందంగా ఉండు. నీకీ ఆహ్, బయట ఏమవుతుందో అది సంబంధం లేదు. బయట దాన్ని నీ లోపలికి రానివ్వకు. నీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన కుటుంబం ఉంది. అది చాలు కదా! మనము బయట విషయాల్ని తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు" అని చెప్తుంది. సో,
మామూలుగా చెప్పే మాటలే. కానీ ఈసారి ఆ ఎనర్జీస్‌తో చెప్పడం వల్ల అతను ఆర్గ్యుమెంట్ చేయకుండా అవును అని ఒప్పుకొని వెళ్ళిపోతాడనమాట. సో, ఆహ్, ఏదైతే తను ఆ కియాన్, ఉమా వాళ్ళ గ్రూప్ మెడిటేషన్‌లు పొందిందో ఆహ్, సో, ఆమెకర్థమైంది ఏమంటే మన నెగెటివ్ ఎమోషన్స్‌ని, యాక్షన్స్‌ని రియాక్ట్ అయ్యి కాదు. ప్రేమ ఏమంటారు శా ప్ర శాంతి, ఆనంద తరంగాలతో మనం దాన్ని ఫేస్ చేయాలి. ఇతరుల నెగెటివ్ ఎమోషన్స్‌ని మనం రియాక్ట్ అయ్యి కాదు. మనం అనుకుంటూ ఉంటాము. ఎవరైనా కొంచెం నెగెటివ్ ఎమోషన్స్‌తో ఉంటే మనం పాజిటివ్ మాటలు చెప్తున్నాము అని అనుకుంటాం. కానీ చెప్పినప్పుడు గమనించండి, వాళ్ళలో ఆ రియాక్షన్ మోడ్ అలాగే ఉంటుంది. మన మాటలు వాళ్ళని ఆలోచింపజేయవు. ఆహ్, అదేం పెద్దగా మార్పు తీసుకురాదు. నేను గమనించినంత వరకు. మరి మీ విషయాలు నాకు తెలీదు. అదేం పెద్దగా మార్పు తీసుకురావడం నేను గమనించలా. ఎప్పుడైతే నేను రియాక్ట్ అయ్యి చెప్తానో, సత్యమే చెప్తున్నా అనుకుంటా. కానీ రియాక్షన్‌తో, మైండ్‌తో, ఆవేశంతో చెప్పింది నేనెప్పుడు ఫలితాన్ని చూడలేదు. సో, అదే ఇక్కడ ఈమె చెప్తా ఉందనమాట. ఎదుటి వాళ్ళ నెగెటివ్ ఎమోషన్స్‌ని, యాక్షన్స్‌ని ఆవేశంతో కాదు హ్మ్. 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 మనము శాంతి, ఆనంద తరంగాలతో దాన్ని ఫేస్ చేయాలి అని. సో, ఏదైతే తను ఆ రోజు నైట్ ఫీల్ అయ్యిందో, తను దాంతో చేయాలని చెప్పిందనమాట. సో, ఎప్పుడైతే తను ఆ వన్నెస్, యూనిటీ ఎరుకతో కనెక్ట్ అయి ఉన్నానో, బయట పరిస్థితుల్ని పాజిటివ్ వేగా నేను మార్చగలుగుతున్నాను అని చెప్తా ఉంది. సో, అదే ఇప్పుడు ఆమె సాధన అయిపోయిందనమాట. ఎప్పుడు ఏదైనా ఎవరికైనా అవసరం ఏదైనా తను చెప్పాల్సొచ్చినా ముందు ఆ ఏకత్వ భావనతో కనెక్ట్ అయ్యి ఆహ్, వేరే వాళ్ళకి సజెస్ట్ చేసేదంట. ఆహ్, సో, అదో ఇప్పుడు తన సాధన అయిపోయింది. సాధన అంటే ఏంటి? ఒక ప్రాక్టీస్. ఆహ్, మ మ ఆ ఏకత్వ భావనది మర్చిపోయినా మళ్ళీ మళ్ళీ దాని దగ్గరికి తిరిగి రావడం. మనం శ్వాస దగ్గర ధ్యాన సాధన అని చెప్తాం కదా! ఎప్పుడైతే మైండ్‌లో ఏదో ఆలోచనలొస్తే మళ్ళీ శ్వాస దగ్గర తీసుకురావాలి. అదొక సాధన, ప్రాక్టీస్. అలాగే ఆమె ఆ ఏకత్వ భావాన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చిందంట. ఆహ్, సో, మొదట్లో నేను ఏం చేశాను, పూరి వాళ్ళ గుడిసెని నిప్పంటించాను. అదే పరిష్కారం అనుకున్నా. కానీ ఆహ్, ఇప్పుడు నా దగ్గర సమాధానం ఉంది. ఇప్పుడు పరిష్కారం ఉంది. ఈ విడిపోతున్న ఊరి పట్ల హ్మ్. నాకేం చేయాలో ఒక క్లారిటీ వచ్చింది. సో, ఇది నేను ఒంటరిగా చేసేది కాదు. నాకిప్పుడు మంచి సపోర్ట్ ఉంది. ఆ ఏకత్వ భావన నలుగురు ధ్యానం చేసి ఆ వన్‌నెస్ ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేశాము. సో, అది ఇప్పుడు నాకు సపోర్ట్‌గా ఉంది. సో, మా సామూహిక ప్రయత్నం అనేది ఈ ఒక ఆహ్, ఈ ఊరిలోని భయాన్ని, కోపాన్ని ఆహ్, తుడవడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఎంతకాలం అని నేను చెప్పలేను. రోజులా, వారాలా, సంవత్సరాలా చెప్పలేను. కానీ ఖచ్చితంగా ఈ ఏకత్వ భావన అనేది భవిష్యత్తులో ఈ ఊర్లో ఉన్న పరిస్థితిని మారుస్తుంది అని నాకర్థమైంది అని చెప్తా ఉంది దీవాని. సో, ఇంకా ఆహ్, తనకర్థమైంది ఏమంటే, ఈ ఊరిలో జరుగుతున్న విషయాలన్నీ కూడా తక్కువ ప్రాముఖ్యత అనిపించాయి. ఇంకొక గొప్ప మాట ఏం చెప్పిందంటే, ఈ ఊర్లో ఉన్న ఏంటి భూమి వివాదము. ఈ భూమి వివాదం అనేది పెద్ద విషయమేమీ కాదు. దీన్ని మామూలు మంచిగా దాన్ని విభజించుకోవచ్చు. ఫైటింగ్ ఏమి లేకుండా మంచి విధంగా దాన్ని విభజించుకోవచ్చు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తోంది అంటే ఆహ్ అందరిలో అణచి ఉన్న ఎమోషన్స్ ఉన్నాయే, ఆ ఎమోషన్స్‌ని వాళ్ళు మార్చుకోలేకపోయినారు. అందరిలో అణచి ఉన్న, వర్క్ చేయని ఉన్న ఎమోషన్స్ ఉన్నాయే, దాన్ని మార్చుకోకుండా అణిచిపెట్టేసుకున్నారే, ఆ ఎమోషన్సే ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి అని చెప్తా ఉందనమాట. సో, భూ వివాదం కాదు. అందరిలో ఉన్న ఆ నెగెటివ్ ఎమోషన్స్ ఆహ్, అవన్నీ ఈ సామూహికంగా సామూహిక శక్తికి అది భారంగా మారాయి.
ఆ నెగటివ్ ఎమోషన్స్. సో ఆ నెగటివ్ ఎమోషన్స్, దాని నీడలు, ఆ రియాక్షన్స్, ఇవన్నీ కూడా ఆ సామూహిక జీవితానికి అంటే ఒకరి నెగటివ్ ఎమోషన్ అందరిపై పడుతుంది. ఒకరి ఆనందము, ప్రేమ అది అందరిపై పడుతుంది. సో ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్ని సామూహిక శక్తికి భారంగా మారాయి, దానిపై ప్రభావం చూపిస్తున్నాయి అని చెప్తా ఉంది. సో మనల్ని మనం ప్రతి ఒక్కరము ఆ హానికరమైన రియాక్షన్స్ నుంచి మనం ఫ్రీ చేసుకోవాలి. సో దానికోసము ఆ కాంతిని ఈ చీకటిపై పడనివ్వాలి. అప్పుడు ఈ ఊరిని రెండుగా వెళ్తున్న ఊరు మళ్ళీ సామరస్యంగా మారే అవకాశం ఉంది అని. సో సమస్య ఎక్కడ ఉంది అంటే అందరి నెగిటివ్ ఎమోషన్స్ లో ఉంది. భూ వివాదము ఇది కాదు ప్రాబ్లము, ఎమోషన్సే ప్రాబ్లము. అందరు అణిచిపెట్టుకుని ఉన్నారు ఆ ఎమోషన్, దాన్ని హీల్ చేసుకోలేదు ఎమోషన్స్ ని. మనం ఇప్పుడు క్లాసులు వింటుంటాం, ఎమోషనల్ హీలింగ్ క్లాసు, దానికి మెడిటేషన్ అని. నీ చిన్నప్పటి నుంచి జరిగిన గాయాలని గుర్తు తెచ్చుకో, దాన్ని క్షమించు, ఇట్లాంటివి వింటుంటాం. సో అందరిలో అణచి ఉన్న ఎమోషన్స్ ని మనం హీల్ చేసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అనమాట. సో నన్ను ఒక్కసారి సోమ చెప్తున్న విషయం గుర్తొచ్చింది. ఆ ఇంద్రజిత్ అంటే ఎవరు, రావణాసురుడి కొడుకు చంపబడినప్పుడు రావణాసుడు బాగా కోపంతో, ఆవేశంతో ఊగిరాడుతున్నాడు. కానీ వాళ్ళ భార్య మాత్రము ఆ కోపాన్ని ఏం ఫీల్ అవ్వట్లేదు, కానీ బాధపడుతోంది. అరే కొడుకు పోయాడు కదా, బాధపడుతోంది. తను ఏమేమి ఫీల్ అవుతోందంటే అతను చేసిన పనులకు అతను పొందాడు అని అనుకునింది. కానీ ఒక దుఃఖం ఉంటుంది కదా తల్లిగా, ఆ దుఃఖం ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు మాత ఆమెకు గైడ్ చేసింది అనమాట. ఆమె మా మాత సీతమ్మ ఏం చేసిందంటే ఆ సో ఇంద్రజిత్ పైన ఏ లోకానికి వెళ్ళాడో తీసుకెళ్ళింది, తల్లిని తీసుకెళ్ళి చూపించింది. అతను అక్కడ ఆ అక్కడ వెళ్ళి తను చేసిన పనుల్ని చూసుకుంటున్నాడు అనమాట. సో అది ఆమె దుఃఖం నుండి బయటపడడానికి హెల్ప్ చేసింది. సో అక్కడ వెళ్ళి ఆ తను చూసి ఆనందపడింది ఏమంటే ఫైనలీ అతను తన తండ్రి నుంచి బయటపడ్డాడు అని ఆనందపడింది అనమాట. సో తన తండ్రి మాయ నుంచి బయటపడ్డాడు, ఇంకా ముందు అతను తన ఆత్మపరంగా సొంత ప్రయాణం చేసుకుంటాడు అని అది చూసి తల్లి ఆనందించింది. సో ఎప్పుడైతే మనం బిగ్గర్ పిక్చర్ చూస్తామో అది మన ఎమోషనల్ రియాక్షన్స్ ని బయటపడని దాన్ని అధిగమించడానికి మనకు హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే మనము ఏదైనా కష్టము, నష్టము అనుకుంటూ ఉంటామో కానీ దాని ఒక బిగ్ పిక్చర్ మనము అంటే ఇప్పుడు చూడండి, తల్లి బిడ్డ పోయిందని బాధపడతా ఉంది. పైకి వెళ్ళి చూసుకుంటే బిడ్డ తను ఏమేమి చేశాడో ఆ సినిమా చూసుకుంటున్నాడు. ఇంకా ఆమెకు ఆనందం వేసింది, ఎందుకంటే తండ్రి మాయ నుంచి బయటపడ్డాడు, ఇంకా తన సొంత ఆత్మ ప్రయాణం చేసుకుంటాడు. రావణాసుడు అంతే కదా, అందరిపై మాయ ప్రయోగం చేస్తుంటాడు. సో తండ్రి మాయ నుంచి బయటపడ్డాడు అని చాలా ఆనందపడింది అనమాట. సో ముందు బాధ ఉన్నింది, ఆ పెద్ద పెద్ద విషయం అంతా చూసేసరికి ఆమెకి ఆ బాధ పోయింది. అందుకే మనం కూడా మన లైఫ్ లో ఏదైనా కష్టం, నష్టం ఉన్నా ఆ బిగ్ పిక్చర్ చూడాలి. సత్యం ఏంటో చూస్తే మనకు మనలోని దుఃఖం వెళ్ళిపోతుంది. సో ఆ ఈ మరి ఉమా, కియానా ఆ ఊర్లో వాళ్ళందరితో కలిసి ధ్యానం చేయడం వలన సో తను ఇంకోటి ఏం గమనించిందంటే అంతవరకు తన పని ఊర్లో వాళ్ళతో మాట్లాడడము, పూరితో వెళ్ళి మాట్లాడడము అని అనుకుని తన ఇంటి బాధ్యతల్ని, ఇంటి పద్య ఉండే తన ధర్మాన్ని ఆ ఏదో వంటకి చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను అది అనుకుంటా ఉంది. తన ఇంటి పట్ల ఉండే తన మరొక బాధ్యతని తను మర్చిపోయింది అని ఆమెకు అర్థమైంది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది ఏమంటే నేను ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల నేను బా బాధ్యతను తీసుకోవాలి. నా కుటుంబం పట్ల, నా బ్రదర్స్, నా అన్న తమ్ముళ్ళు, రిలేటివ్స్, వీళ్ళందరిలో ఉన్న ఆ కోపాన్ని
నేను ఆహ్, బ బ కోపాన్ని, నేను బాధితుడిని అనే ఆలోచనల్ని ఆహ్, ఆహ్, తుడిచివేయడానికి, వాళ్ళు బయట పడడానికి నేను సహాయం చేయాలి. సో, ఇది చాలా టైం పట్టినట్టు అనిపించొచ్చు. కానీ ఇది జరుగుతుంది. ఆహ్, ఎందుకంటే నేనిప్పుడు ఒంటరిగా కాదు, సామూహిక శక్తితో ఉన్నాను అని ఆమెకొక క్లారిటీ ఒస్తుంది. యెస్. కుటుంబంలో ఇప్పుడు నేను చేయాల్సిన ధర్మం ఏమంటే, ఏదైతే వన్నెస్ శక్తి ఉందో, ఆహ్, సామూహిక అంతా ఒకటే అనే ఆ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి ఉందో, ఆ ఎనర్జీస్‌తో అందరికీ గైడ్ చేయాలి అనేది ఈమెకు క్లారిటీ వస్తా ఉందన్నమాట. సో, ముందు ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో నేనేం చేయాలి అనేది ఆమెకు క్లారిటీ లేదు కదా! కానీ ఇప్పుడు ఆ క్లారిటీ వస్తా ఉంది. సో, అప్పటినుంచి ఎవరికైనా ఆహ్, ఎవరైనా తన కుటుంబంలో ఆ ఊరి గురించి మాట్లాడాలనుకుంటే ఈమె ఆహ్, 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 ఆ ఉన్నతమైన ఎనర్జీస్‌తో, ఆ కాన్షియస్‌తో, ఆ సామూహిక శక్తులతో కనెక్ట్ అయ్యి ఆహ్, వాళ్ళకు గైడ్ చేసేదంట. ఇప్పుడు తనకు తెలుసు. తన నిజ స్వరూపం ఏంటో తెలుసు. ఆ ఏకత్వం, తను అన్నిట ఉన్న ఆత్మని నేను అని తన నిజ స్వరూపం తనకు తెలుసు. సో, దానివల్ల ఇంకా తను ఇది చక్కగా హ్యాండిల్ చేసుకోగలిగింది. సో, ఇప్పుడు దాని వలన అనవసరంగా రియాక్ట్ అవ్వకుండా ఆహ్, ఇతరులని వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్ని అనవసరంగా రియాక్ట్ అవ్వకుండా ఎవరేమన్నా ఫస్ట్ ఆ ఏకత్వ భావంతో కనెక్ట్ అయ్యి వాళ్ళకు సత్యాన్ని చెప్పేదంట. సో, తను ఇంకా గమనించిందేమంటే, సో, తను ఆ న్యూట్రల్ స్థితికి వెళ్ళి, ఎక్కడైతే భయము, కోపము అనేవి లేదో ఆ స్థితికి వెళ్ళి బట్ భయం, కోపం లేని స్థితులు అంటే అక్కడ మరి మంచి చెడులు కూడా తెలియవా అంటే లేదు. అక్కడ సత్యం ఉంటుంది. సత్యం వలన మంచి చెడులు తెలుస్తాయి. కానీ కోపము, భయము అనేవి లేకుండా నేను చక్కగా హ్యాండిల్ చేసుకోగలిగాను అని చెప్తా ఉంది. సో, ఆ విధంగా నేను ఇతరులని ఆహ్, 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 ధర్మం వైపు గైడ్ చేయగలిగాను. సో, నేను మా ఊరికి ఏదో చేయలేకపోతున్నాను. ఊరి కోసం ఏదో చెయ్యట్లేదు నేను అని చెప్తూ ఉండింది కదా! సో, ఆ ఊరికి ఏదో చెయ్యట్లేదు అనేది ఆహ్, ఇప్పుడు తనకు ఏం చేయాలన్నది ఫుల్ క్లారిటీ వచ్చిందనమాట. సో, అదేం చెప్పిందంటే, సో, నేనేదైనా ఊరి కోసం చేయగలను, ఇతరులకు మేలు చేయగలను అంటే అది ఆహ్, ఎ ఆ ఏకత్వ చైతన్యంలో కనెక్ట్ అయి ఉండి నేను ఊరి కోసం చెయ్యగలను అనేది ఈమె చెప్తా ఉందనమాట. అదే నేను మా ఊరికి ఇవ్వగలిగిన గొప్ప గిఫ్ట్. అదేమంటే నేను ఆ ఏకత్వ చైతన్యంలో కనెక్ట్ అయి ఉండడము, ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండడము. నేనది మా ఊరికి ఇవ్వగలను. సో, దాని వలన అదే మోస్ట్ సరైన మార్గం ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి. సో, దాంతో పోల్చుకుంటే వేరే పద్ధతులు అన్నీ కూడా అంత డీలాగా అనిపిచ్చాయి. అంత స్ట్రాంగ్‌గా అనిపిచ్చలే. సో, నేనేదైనా ఇవ్వగలను మా ఊరి కోసం నేనేదైనా చెయ్యాలంటే, ఆ ఏకత్వ చైతన్యంతో నేను కనెక్ట్ అయి ఉండడమే. సో, ఆహ్, దీనివల్ల తను గమనించిందేమంటే, ఆహ్, ఈ వైబ్రేషన్స్‌నంతా ఆహ్, మ మ మ మ మేము మారుస్తున్నామని. సో, ఇది అందరికి వెళ్తుందని ఇవన్నీ తను గమనించింది. సో, దీని తర్వాత ఏమైందంటే, మళ్ళీ కొన్ని వారాల తర్వాత ఈ కియాన్, ఉమా అనే వాళ్ళు ఈమెను మాట్లాడడానికి వీళ్ళింటికొచ్చారంట. సో, భర్త కూడా చాలా సంబరపడే వాళ్ళు ఆల్రెడీ ఊర్లో గొప్ప వ్యక్తులు కదా! అరే! అంత గొప్ప వ్యక్తులు మన ఇంటికొచ్చారు అని చాలా ఆనందపడే గౌరవం చేశారంట. అను కూడా చాలా ఆనందపడిందంట. సో, మొత్తానికి మాట్లాడడం, తినడం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వీళ్ళని వదలడానికి బయటికొచ్చారంట. ఇప్పుడు వస్తే ఆహ్, హ్మ్. ఈమె అడిగింది. ఈమెకు కొంచెం క్యూరియాసిటీ ఉంది. ఆ రోజు ధ్యానంలో ఎవరెవరొచ్చారు మనతో పాటు అని అడిగితే, సో, ఆ ఉమా ఏమంటుంది,
వాళ్ళు మనలాంటి ఊర్లో వాళ్ళే. ఆహ్, హ్మ్. వాళ్ళేం చేస్తారు అని తెలుసుకోవడంలో ఏమైనా ఉపయోగం ఉందా అని అంటుందనమాట. సో, జ్ఞానులంతే. అనవసరంగా ఎక్కువ సమాధానం ఇవ్వరు. అవసరమైతేనే చెప్తారు. లేదంటే దానికి సో, వాళ్ళెవరు మామూలుగా మనమైతే ఎవరెవరొచ్చారు అంటే, ఫలానా వాళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు అనే లిస్ట్ అంతా చెప్తాము. కానీ ఒక జ్ఞాని అది చెప్పడం అవసరమా? లేదా? అని కూడా ఆలోచిస్తాడు. అది సత్యమైతేనే నేను ఈ క్వాలిటీ సార్ దగ్గర చూసాను. అవసరమైతేనే సమాధానం ఇవ్వడం. సో, ఆహ్ ఆ! సో, ఈమె అడిగింది. ఎవరు అంటే, "అవసరమా? వాళ్ళు కూడా మనలాంటి ఊర్లో వాళ్ళంతే" అని చెప్పింది. ఆహ్, ఆహ్, కానీ వాళ్ళకు మనకు గత జన్మలో సంబంధం ఉంది అని అంటాడనమాట కియాన్. అందులో ఒకరికి "నీకు ఆహ్, స్పెషల్ బంధం ఉంది నీకు అతనికి" అంటుంది. అని అంటాడనమాట కియాన్. అంటే ఎవరు అని అంటే సదానంద్ అని అంటారు. సదానంద నాకెవరు గుర్తు రావట్లేదు అంటే, లేదు నీకు తెలుసా అతను అంటే, ఈమె బాగా గుర్తు చేసుకుంటది. ఈ పేరు ఎక్కడ విన్నాను అంటే, చిన్నప్పుడు సాచి ఫ్రెండ్ అంట. చిన్నప్పుడు ఈమె కూతురు చనిపోయింది కదా! ఆ కూతురుకు ఫ్రెండ్ అంట సాచి. సాచికి ఫ్రెండ్ సదానంద్. సో, అతను హ్మ్. అప్పుడు వీళ్ళిద్దరు బాగా ఒకరంటే ఒకరు ఇష్టంగా ఆడుకునేవాళ్ళంట. అప్పుడు వాళ్ళు ఎక్కిరించుకునేవాళ్ళంట. వీళ్ళిద్దరికి పెద్దయ్యాక పెళ్లి చేయాలి అని. అని ఓహ్! అవునవును అని ఈమె సదరాన్ని గుర్చేసుకుంటుంది. కానీ ఇప్పుడు సాచి లేదు కదా! అంటే అప్పుడు కిరణ్ అంటాడు, "ఆమె మళ్ళీ పుడుతుంది. వాళ్ళప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు" అంటే, ఇప్పుడు ఎంత వాడికి ఏజు అంటే 18 ఇయర్స్ అంటే మళ్ళీ ఆమె ఇంకా పుట్టనే లేదు కదా! అంటే, లేదు వాళ్ళ కర్మ ఎలా కనెక్ట్ అవుతుందో, ఎలా కలుస్తారో మనం చూడాలి అని నవ్వుతూ చెప్తారనమాట. సో, ఆహ్, సో, తనింకా ఆహ్, కియాతో పంచుకుంటుంది. ఎప్పుడైతే మనము మన స్వస్థితికి వచ్చామో, మన సొంత స్థితికి వచ్చినందుకు విషయాలన్నీ ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా తక్కువ టెన్షన్ ఉంది. మా ఆయన నవ్వడమే మానేసిన ఆయన నవ్వుతున్నాడు. ఆహ్ ఇన్ని సంవత్సరాలుగా అసలు నవ్వడమే మానేశాడు. గత 18 సంవత్సరాలుగా కూతురు చనిపోయినప్పటి నుంచి నవ్వడమే మానేశాడు. మా ఆయన నవ్వుతున్నాడు. హ్మ్. ఇప్పుడు ఇంట్లో ఒక చక్కటి జీవితం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఊరిలో ఉన్న డిస్టర్బెన్స్‌కి దూరంగా మన ఇంట్లో చక్కటి జీవితం కనిపిస్తా ఉంది. సో, అడుగుతుంది కియాన్ని. "ఆ రోజేమైనా మనం సమయాన్ని మార్చామా? లేదా సమయాన్ని ఫాస్ట్ అప్ చేశామా?" అని అంటుంది. సో, అతను నవ్వుతూ అంటాడు, "ఏదైతే జరిగిందో మన ద్వారానే జరిగింది. ఆహ్, సో, మనమంతా కలిసి ఒక ఒక చక్కటి ఏకత్వ ఆహ్, షే క్షే క్షేత్రాన్ని క్రియేట్ చేశాము. దాని ద్వారా ఆహ్, డివైన్ ఆ దైవము పనిచేస్తుంది" అని చెప్తాడనమాట. సో, ఇంక గొప్ప మాట ఈమె అడుగుతుంది. మాతతో మీ సంబంధం నేనెప్పుడు అడగలేదు. మాత మీకెలా తెలుసు అనంటే, అది తెలుసుకునే అవసరం ఉందా అంటారు వాళ్ళు. సో, నువ్వు మనసు పెడితే నీకేదైనా సమాధానం దొరుకుతుంది. ఆ! అది చెప్పే అవసరం అయితే లేదు అని చెప్తారు. సో, ఇది చాలదా ఆవిడ మనందరిని కలిపింది. ఊరి మార్పు కోసం మనందరిని కలిపింది. మరి అది ఎప్పుడు, ఎలా జరుగుతుంది అనేది మన పాయింట్ కాదు. ఎప్పుడు కర్మ ఓపెన్ అవ్వాలా, కర్మ తనకు తానుగా అది మారుతుంది, ఫలితాన్ని ఇస్తుంది. సో, కానీ మనం జరుగుతున్న దాని పట్ల మనము తదేకమైన దృష్టితో కాన్స్టెంట్ మైండ్ పెట్టి హ్మ్. సో, బయట పరిస్థితులేమి మనకు డిస్టర్బ్ చేయకుండా, మన తదేకమైన మనస్సుతో మనము మన శక్తిని కర్మ మీద మనం జరుగుతున్న దాని మీద పెడితే, మనం ఫలితాన్ని పొందొచ్చు. ఆహ్, మన ఏకత్వ భావాన్ని కనెక్ట్ అయ్యి, మాతతో కనెక్ట్ అయ్యి, మనతో మనం మనం ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి, మన మైండ్‌ని మనము కరెక్ట్ దాని మీద ఫోకస్ చేస్తే, మనము మంచి ఫలితాన్ని పొందుతాము అని అంటాడనమాట. సో, ఈ విధంగా మనము ఇతరులకు కూడా హెల్ప్ చేయగలము. బయట ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా
వాళ్ళు నెమ్మదిగా ఉండేటట్టు మనం హెల్ప్ చేయగలము అని. సో ప్రతిదీ మారుతూ ఉంది. ఈ పరిస్థితి కూడా మారుతుంది, ఎదుగుతుంది అని చెప్తాడు. సో, ఇలా మరొక్కసారి ఆమె ధ్యానానికెళ్తుంది. వాళ్ళతో మాట్లాడేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఆహ్, సో, అలా అది జరిగిన కొంతకాలానికి మళ్ళీ ఈమె ఇంట్లో పనులు చేసుకుంటుంది. మళ్ళీ ఆమెకు వాళ్ళ కుటీరానికి వెళ్ళాలని అనిపిస్తుంది. అక్కడికెళ్తే మళ్ళీ అందరూ ధ్యానంలో కూర్చొనుంటారు. అక్కడ ఆమె సదానంద్‌ని చూస్తుందనమాట. ఎందుకంటే అతను చెప్పాడు కదా! నీకొకరు తెలిసిన అతను ఉన్నాడు అని. సో, అతన్ని పరీక్షగా చూస్తుంది. చూస్తే అవును అతనిలో చిన్నప్పుడు చిన్నప్పుడు పోలికలున్నాయి అని చూస్తుంది. ఇంకా అతని ఆరాలో సాచి ప్రెజెన్స్ కూడా గమనిస్తుందనమాట. అతని ఆరాలో సాచి ప్రెజెన్స్ కూడా సాచి కూడా ఉన్నట్టు గమనిస్తుంది. సో, మరి సాచి ఎప్పుడు పుడుతుందో ఆహ్, 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 నాకైతే తెలీదు అని అనుకుంటుంది. కానీ కియాన్ ఏదైతే వాళ్ళిద్దరి బంధం గురించి చెప్పాడో ఆహ్, హ్మ్. అది మరి జరుగుతుంది అని అనుకుంటుంది స్ట్రాంగ్‌గా. తర్వాత మరి సదానంద్‌కు నాకు కేవలం అత్త, అల్లుడు సంబంధం ఒకటే కాదు, ఇంకేదో ఉంది స్ట్రాంగ్‌గా మా ఇద్దరికి అని అర్థం చేసుకుంటుంది. సో, మా ఇద్దరికి గత జన్మలో ఆహ్, ఆహ్, ఏదో స్ట్రాంగ్ బంధం ఉంది. సో, ఈ జన్మ తీసుకోన ముందే సదానంద్‌కు నాకు ఏదో ఒక స్ట్రాంగ్ గత జన్మలో మేము కలిసున్నాము అనే విషయము దైవానికి అర్థమవుతుందనమాట. సో, మరి ఈ ఊరిలో ఈ ఏకత్వ క్షేత్రాన్ని క్రియేట్ చేయడంలో అతని ముఖ్య పాత్ర ఉంది అని మాత ఎనర్జీస్‌ని తీసుకురావడంలో అతను ఆహ్, గొప్ప వర్క్ చేశాడని ఇది ఆహ్, ఆహ్, గమనిస్తుంది. ముఖ్యంగా ఇంకొక చివరి మాట ఏమంటే మరి సదానందుని కలిసిన తర్వాత కొన్నాళ్ళకు ఉమా ఒక మంచి వార్త చెప్తుందంట. సో, ఉమాకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లికి ఐదో బిడ్డ ఐదో ఆహ్, కూతురు పుట్టింది. ఐదో అమ్మాయి పుట్టింది. ఆహ్, సో, ఇంకా మన దైవానికి అనిపిస్తుంది. ఆమెకు క్లారిటీ వస్తుంది. ఆ పుట్టిన బిడ్డనే సాచి యొక్క ఇది మరో జన్మ ఇది అని తనకు తెలుస్తుందనమాట. సో ఇన్నాళ్ళ నుంచి వింటున్నాం కదా! సాచి మళ్ళీ ఎక్కడో ఒకటి పుడుతుంది. ఎక్కడ అవసరం ఉందో అక్కడ పుడుతుంది అనేది మనం వేరే చాప్టర్‌లో చెప్తూ కూడా వచ్చాము. సో, ఎక్కడ పుట్టిందంటే ఉమా యొక్క చెల్లి దగ్గర చెల్లికి ఐదవ జన్మ హ్మ్. ఐదవ సంతానంగా ఈ సాచి పుట్టింది. సో, లాస్ట్ మెసేజ్ ఏమంటే సో ఆ! సో, మనం మాట ద్వారా బయట పరిస్థితుల్ని ఒక ఆకృతిని ఇవ్వలేం. బయట ప్రపంచాన్ని కదిలించలేం. మాటలు అవసరమే. కానీ మౌనం అన్నది దానికన్నా ఎక్కువ శక్తివంతమైన భాష. ఆత్మ యొక్క భాష. ఎంత ఎక్కువ మౌన స్థితిలోకి మనం వెళ్తామో ఆహ్, అప్పుడు మనము లోపల ఉన్న చైతన్యంతో మనం కనెక్ట్ అవుతాము. అప్పుడు ఎప్పుడైతే లోపల ఉన్న సత్యంతో మనం కనెక్ట్ అవుతామో, మన మైండ్ ఆహ్, కావాల్సినది క్రియేట్ చేస్తుంది. గైడ్ చేస్తుంది. బయట పరిస్థితుల్ని మార్చగలదు. అంటే మౌనంతో ఉండి మనం లోపల కనెక్ట్ అయితే మన మైండ్ కొత్తవి మనకు కావాల్సినట్టు క్రియేట్ చేయగలదు. మనకు సరైన మార్గాన్ని గైడ్ చేయగలదు. బయట పరిస్థితుల్ని మార్చగలదు అనేది చివరి మెసేజ్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.